ఈ విశ్వం ఎలా క్రియేట్ అయింది? ఎన్ని కోట్ల నక్షత్రాలు, సూర్యుడు, భూమి ఎలా ఏర్పడ్డాయి? చాలా అందమైన భూమి ఎలా వచ్చింది? మన భూమి మీద ఫస్ట్ జీవం ఎలా ఏర్పడింది? ఆది మానవుల సంచారం మనిషి లైఫ్ని చేంజ్ చేసిన ఆవిష్కరణలు, విశ్వం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది, అంతేకాకుండా ఈ యూనివర్స్కి సంబంధించి ఎన్నో విషయాలు, అద్భుతాలు నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. దీనిలో దేవుళ్ళు, మతాలు టాపిక్స్ నేను తీసుకురావాలని అనుకోవడం లేదు. ఈ యూనివర్స్ని దేవుడు సృష్టించాడు అని నమ్మేవారు ఉంటారు, నమ్మని వారు ఉంటారు. కానీ మనం అందరి నమ్మకాలను గౌరవించాలి. కానీ ఏదో ఒక శక్తి, ఒక స్ట్రాంగ్ పవర్ యూనివర్స్ని క్రియేట్ చేసింది. కానీ సైన్స్ ప్రకారంగా సైంటిస్టులు కనుగొన్న థియరీ ప్రకారం వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాని నా సొంత మాటలు, సిద్ధాంతాలు దీనిలో ఏమీ లేవు. సైన్స్ ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. తెలుసుకోవాలి అంటే బిగ్ బ్యాంగ్ థియరీ గురించి తెలుసుకోవాలి. అకార్డింగ్ టు దిస్ బిగ్ బ్యాంగ్ థియరీ, యూనివర్స్ అనేది 13.8 బిలియన్ ఇయర్స్ ఎగో ఫామ్ అయింది. అది కూడా ఒక అణువు కన్నా చిన్న పరిమాణంలో ఒక బిందువు ఉద్భవించింది. విపరీతమైన ఎనర్జీతో కొన్ని ట్రిలియన్ డిగ్రీల టెంపరేచర్తో ఉంది ఆ ప్లేస్. ఇక్కడ ఒక ప్రశ్న, అసలు ఏమీ లేని ప్రదేశం నుంచి ఆ బిందువు ఎలా వచ్చింది? దీనికి సైన్స్ కూడా ఆన్సర్ చేయలేకపోయింది. సైన్స్ ఈ బిగ్ బ్యాంగ్ థియరీ తర్వాత జరిగే వాటి గురించి చెప్తుంది, అంతేకాని బిగ్ బ్యాంగ్ ముందు ఏం జరిగిందో కారణాలు చెప్పడం లేదు. అయితే మనం కూడా ఈ బిగ్ బ్యాంగ్కి సంబంధించిన మైక్రోవేవ్స్ని గుర్తించవచ్చు. అది ఎలా అంటే, ఓల్డ్ టీవీస్లో ఛానల్కి మిడిల్లో బ్లాక్ అండ్ వైట్ చుక్కలాగా ఒక వేవ్స్లా వచ్చేవి, నాయిస్ వచ్చేది ఛానల్ చేంజ్ చేస్తున్నప్పుడు. అది కూడా లోకల్ రేడియో స్టేషన్ నుంచి వచ్చేవి. ఆ నాయిస్ అనేది 1% బిగ్ బ్యాంగ్కి సంబంధించిన వేవ్స్. ఏది ఏమైనప్పటికీ సూపర్నోవా పేలుడు ఏర్పడిన ఎలిమెంట్స్కి సంబంధించిన దుమ్ము ధూళి కారణంగా ఏర్పడిన వాళ్ళము. దానివల్లనే భూమి, దాని మీద జీవాలు, వాటి పుట్టుక సాధ్యమైంది. ఈ గ్రహాలు, నక్షత్రాలు మాత్రమే కాదు, మనం కూడా ఈ యూనివర్స్ పరిమాణ క్రమంలో భాగమే. ఇంకా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ రెస్పాన్స్ ఫర్ యువర్ కామెంట్స్. థ్యాంక్ యూ.